హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మార్పు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వినే కొద్దీ మనకు వినాలనిపిస్తుందనమాట. అంత బావుంటుంది ఈ స్టోరీ. ఓ ఏకలవ్యుడి కథ పార్ట్ 1. కథ రచయిత సంగీత గారు. దీని క్రెడిట్ అంతా కూడా సంగీత గారికే వెళ్తుంది. కథ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వినటానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఉదయం వేళే అయినా ఆ రోజు సూర్యుడు ఎందుకో మబ్బుల చాటు నుంచి రాను అంటున్నాడు. ఆయనను బ్రతిమిలాడలేక ఉక్కపోతతో తల్లడిల్లుతున్న విశాఖ తీరవాసులను వరుణుడు కరుణించి తన రాకకు ముందు స్వాగతంలా చల్లటి గాలులు పంపిస్తాడు. ఆ చల్లటి గాలికి పరవశిస్తూ రోడ్డు ప్రక్కన కనిపిస్తున్న బీచ్ని చూస్తూ నెమ్మదిగా బైక్ మీద వెళ్తున్నాడు కరుణ. ఆహా, ఏం సీనరీ! అసలు ఒక్కసారి ఊహించుకోండి. మబ్బు పట్టిన ఆకాశం, మనసుకు హాయినిస్తున్న చల్లటి గాలి. ఓవైపు రోడ్డు, ఇంకోవైపు ఎగసిపడుతున్న అలలను అదుపు చేస్తున్న సముద్రం. బీచ్ రోడ్డు. మీలో ఎవరైనా వైజాగ్ వాసులుంటే మీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి అనుభవం చూసే ఉంటారు. అప్పుడే తనను దాటుకొని ఒక బ్లాక్ కారు ముందుకు వెళ్ళటం గమనిస్తాడు. ఆ కారు డ్రైవింగ్ సీట్ డోర్లోంచి నీలిరంగు చున్నీ బయటకు ఎగురుతూ ఉంటుంది. వెంటనే తన బైక్ స్పీడ్ పెంచి ఆ కారు పక్కకు వెళ్తూ డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి తన హెయిర్ లీవ్ చేసుకోవడం వల్ల తన ఫేస్ కనపడడం లేదు, కానీ చెవులకు పెట్టుకున్న పెద్ద బుట్టలు ఊగుతూ అందంగా అనిపిస్తున్నాయి. ఇదిగో అమ్మాయి, అమ్మాయి, ఓ హలో, నిన్నే. ఏంటి ఈ అమ్మాయి పలకట్లేదు? కొంపతీసి చెవుడా? అనుకుంటూ బైక్ను సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తూ డోర్ గ్లాస్ మీద రెండుసార్లు ట్యాప్ చేసి ఓయ్ జుమ్కీ అని గట్టిగా పిలుస్తాడు. కాదు కాదు, అరుస్తాడు. ఆ అమ్మాయి అతని వైపు చూస్తుంది. కరుణ ఒక్క క్షణం మైమరిచిపోతాడు. ఆకాశంలో మబ్బుల్లా విస్తరించిన ఆమె కాటుక కళ్ళు, వాటి మధ్యలో సూర్యునిలా చిన్ని బొట్టు, నాజూకైన సన్నని ముక్కు, దానికి మరింత అందాన్ని తెస్తున్న కుడివైపు చిన్ని ముత్యపు ముక్కుపుడక, సముద్రం మధ్యలోని లైట్ హౌస్లా కెంపుల్లాంటి నున్నటి చెంపలు, వాటి మధ్యలో రత్నం పొదిగిన రంగులో పెదవులు. ఇవి చాలు అత్యంత అద్భుత సౌందర్య రాశి అని చెప్పడానికి. ఆ అమ్మాయి అతని వైపు చూసి రెండు కనుబొమ్మలు ఏంటి అన్నట్లు ఎగరేస్తుంది. హీరోగారు ఈ లోకంలో ఉంటేగా. కారు డోర్ గ్లాస్ దించి ఓయ్ మజ్ను, ఏంటి పిలిచావా అని అరిచినట్లే అడుగుతుంది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూస్తాడు కర్ణ. ఎవరిని అంటుందా అని. హలో మజ్ను, నువ్వేగా నన్ను జుమ్కి అని పిలిచావు అంటూ ఒకవైపు రోడ్డు వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తూనే అడుగుతుంది. అతను అవును అన్నట్లుగా తల నిలువుగా ఊపుతాడు. మరి చెప్పు, ఏంటి సంగతి అని అడుగుతుంది. నీ చున్నీ అని అరుస్తాడు తను కూడా. వెంటనే ఆ అమ్మాయి హోషిట్ అనుకుంటూ తన చున్నీని లోపలికి లాక్కుంటుంది. తర్వాత అతని వైపు చూసి నవ్వుతూ థ్యాంక్ యూ మజ్ను, బాయ్ అంటూ కారు స్పీడ్ పెంచి వేగంగా వెళ్ళిపోతుంది. అబ్బా, ఏముంది, చూడగానే కనెక్ట్ అయిపోయానా ఏంటి నేను? ఏంట్రా, చూస్తుంటే నువ్వు కూడా ఫ్యూచర్లో లవ్ మూవీస్ చూస్తావేమో అనిపిస్తుంది. ఏదేమైనా షీ ఈజ్ వెరీ ప్రెట్టి. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ తన గమ్యం చేరి ఒక ఇంటి ముందు ఆగుతాడు. అప్పటికే ఇంటి బయట కొందరు కారు ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. కర్ణ రావడం చూసి అక్కడ ఉన్న కొందరు అబ్బాయిలు రేయ్ అదిగో కర్ణ వచ్చేశాడు మామా అనుకుంటూ వచ్చి తన మీద పడిపోతారు. రేయ్, మీరేదైనా బియ్యం గింజంత ఉన్నారనుకుంటున్నారా ఏంట్రా? బియ్యం బస్తాల్లా ఉన్నారు. ఓరు బాబు వదలండ్రా, ఊపిరి ఆడట్లేదు అనేసరికి అందరూ దూరంగా జరుగుతారు. అందులో ప్రసాద్ అనే అబ్బాయి ముందుకు వచ్చి ఏంట్రా ఇంత లేట్ అయింది? సరే పద పద, బస్ ఎక్కు ఫాస్ట్గా, లేకపోతే ముసలి బ్యాచ్ అందరూ లాస్ట్ సీట్లు ఆక్రమించేస్తారు. రే పెళ్ళికొడక, ఏంట్రా బస్సులో సెట్టింగ్ ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి? లాస్ట్ సీట్స్ అంటున్నావు అంటాడు కర్ణ. అప్పుడు పవన్ అంత లేదురా, వీడి తాళం అప్పుడే సుప్రియకిచ్చేశాడు. ఆ రాక్షసి ఓకే చెప్తేనే వీడు పార్టీకి సిట్టింగ్ వేస్తాడు, లేకపోతే లేదు. అయినా కాలేజీలోనే దాని టార్చర్ భరించలేకపోయేవాడివి, పాపం జీవితాంతం ఎలా భరిస్తావురా ప్రసాదు అనేసరికి అందరూ నవ్వుతారు. వెంటనే ప్రసాదు రేయ్ హుష్, మెల్లగా మెల్లగా మాట్లాడండిరా, ఎవరైనా వింటారు. అప్పుడు కర్ణ వింటే విననివ్వు, వాడేం తప్పుగా మాట్లాడలేదు కదా. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు. ఓ నీకు తెలియదు కదా కర్ణ, వీళ్ళది లవ్ అని ఎవరికీ తెలియదు. అరేంజ్ మ్యారేజ్లా సెట్ చేసి ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. అందుకని అమ్మని ఇన్ని తెలివితేటలు ఎలా పుట్టేశాయిరా నీకు, పెళ్లి కాని ప్రసాదు అంటాడు కర్ణ.
చాలే ఆపండ్రా, టైం అవుతుంది, త్వరగా పదండి. కర్ణ, నువ్వు బైక్ షెడ్లో పెట్టేసిరా అన్నాడు ప్రసాద్. ఓయ్, నా బైకు ఒంటరిగా వదిలేసే ప్రసక్తే లేదు అంటాడు కర్ణ. ఒంటరిగా వదలవా? మంచి కత్తిలాంటి స్కూటీ పక్కన పార్క్ చేయి అయితే. మనం పెళ్లి నుంచి వచ్చేలోపు దీనికి టైంపాస్ అవుతుంది అంటాడు పవన్. రేయ్ గుద్దుతా, నేను కళ్యాణ్ గాడు నా బైక్ మీద వస్తాం, మీరంతా ఆ ఓల్డ్ బ్యాచ్తో బస్సులో రండి అంటాడు కర్ణ. రే మామా, నీ ప్లాన్ అదా? అరే కళ్యాణ్, ఒక ఫుల్ ఎక్స్ట్రా ఇస్తాను, నువ్వు బస్సులో పోరా అంటాడు పవన్. అంత లేదు, వాడు రాడు, మూసుకొని బస్ ఎక్కరా అంటాడు కర్ణ. ఉడుక్కుంటూ పవన్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ బస్ ఎక్కుతారు. కర్ణ చెన్నైలో జాబ్ చేస్తూ ఉంటాడు. తన క్లాస్మేట్ ప్రసాద్, సుప్రియ ఇద్దరు కాలేజీలోనే లవ్ చేసుకుని పెద్దలకు అరేంజ్ మ్యారేజ్లా పంతులు గారితో సెట్ చేసి ఒప్పిస్తారు. ఇద్దరు తన ఫ్రెండ్స్ అవడం వల్ల కర్ణకు రావడం తప్పలేదు. మామూలుగా అయితే ఫంక్షన్కి కర్ణ కొంచెం దూరం, బాగా పరిచయం ఉంటే తప్ప ఎక్కువగా మాట్లాడలేడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా వైజాగ్లోనే ఉంటారు. ఒక్కడే కొడుకు. సో ఇప్పుడు అందరూ ప్రసాద్ సుప్రియ పెళ్లికి అన్నవరం వెళ్తున్నారు. సుప్రియ వాళ్ళది అన్నవరం కాబట్టి పెళ్లి గుడిలో జరగాలని వాళ్ళ అమ్మా నాన్న కోరిక. బస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. కర్ణ, కళ్యాణ్ బైక్ మీద నిదానంగా క్లైమేట్ను, పచ్చని పొలాలను, సీనరీలను ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో ఆగుతూ వస్తూ ఉంటారు. 2 గంటల తర్వాత అన్నవరంలో కర్ణకు కనపడిన బ్లాక్ కార్ అండ్ బ్లూ చున్నీ అమ్మాయి పెళ్లి ఇంటి ముందు కారు ఆపుతుంది. హాల్లోనే ఉన్న సుప్రియ, వాళ్ళ అన్నయ్య శేఖర్ ఇద్దరూ ఒకేసారి హే నేత్ర, ఎలా ఉన్నావు, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అని ఆనందంగా తన దగ్గరికి వెళ్తారు. ఆ అమ్మాయి పేరు నేత్ర అన్నమాట. నేత్ర, హా అవును, అందుకేగా వచ్చేశాను. మళ్ళీ ఇప్పుడు నీతో ఆడుకోకపోతే పెళ్లి తర్వాత ఆ ఛాన్స్ మాకు ఉండదు కదా. నువ్వింత ఆనందంగా ఉంటాను అంటే ఎంతమందిని ఏడిపించినా పర్లేదు అంటుంది సుప్రియ. ఎలా ఉన్నావమ్మా అంటాడు శేఖర్. బావున్నానన్నయ్య అంటుంది నేత్ర. పిన్ని బాబాయ్ ఏరి? అయినా ఏంటి ఇంత బోరింగ్గా డల్గా ఉంది పెళ్ళిళ్ళు? అసలు ఎలా ఉండాలి? నువ్వు వచ్చావుగా, ఉంటుందిలే, కానీ నిన్ను కారులో రావద్దని చెప్పానా? ఎంతమందిని చంపేశావు ఈరోజు అంటాడు శేఖర్. అన్నయ్య అంటూ శేఖర్ను చుట్టుకొని గారాలు పోతుంది నేత్ర. హా మర్చిపోయాను, నీకు పిన్ని బాబాయ్లకి కొత్త బట్టలు తీసుకొచ్చాను. ఇంకా మన కోతి పెళ్లి కూతురు కోసం బ్యూటీ పార్లర్ అమ్మాయికి కాంటాక్ట్ ఇచ్చాను. సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. సుప్రియ, కోతి అని అంటే అన్నావు గాని కరెక్ట్ టైంకి నాకు కావాల్సింది చేస్తావు నేత్ర నువ్వు అంటుంది. ఈ పల్లెటూళ్ళలో బ్యూటీ పార్లర్ లేక ఏం చేయాలో తోచలేదు ఇప్పటి వరకు నాకు. నాకు కూడా చాలా టెన్షన్గా ఉండేది నేత్ర అంటాడు శేఖర్. మంచి సంబంధం, దీన్ని మేకప్ లేకుండా చూస్తే ఏం జరుగుతుందో అని అంటాడు శేఖర్. కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు. అప్పుడు సుప్రియ, అన్నయ్య నిన్ను అంటూ చేతులతో శేఖర్ని కొడుతుంది. అమ్మ నేత్ర, ఎలా ఉన్నావే అంటూ సుప్రియ తల్లి శ్యామల వస్తూనే అడుగుతుంది. పిన్ని అనుకుంటూ వెళ్ళి ఆవిడను హత్తుకుంటుంది నేత్ర. ఏంటి నా డార్లింగ్, నా మీద బెంగ పెట్టుకుని సరిగ్గా తింటున్నట్లు లేదు? ఏమే సుప్రియ, నా డార్లింగ్కి పెట్టకుండా మొత్తం నువ్వే మేసేస్తున్నావా అంటుంది నేత్ర. అంత లేదు, పొద్దున్నుంచి రాత్రి వరకు నా బుర్ర తింటేనే కడుపు నిండుతుంది మీ పిన్నికి అంటుంది సుప్రియ. నోరు ముయ్యవే. చూడు నేత్ర, రేపే పెళ్ళి, ఇప్పటి వరకు దీనికి చీర కట్టుకోవడం కూడా రాదు. ఇలా అయితే ఎలా చెప్పు? పుట్టింట్లో ఉన్నట్లు అత్తింట్లో సాగుతాయా అంటుంది శ్యామల. పోనీలే పిన్ని, నేను దానికోసం 1 మినిట్ శారీస్ కొని తెచ్చాను. చీర కట్టుకోవడం వచ్చే వరకు అవి కట్టుకుంటుందిలే. ఇంతకీ బాబాయ్ ఎక్కడా అని అడుగుతుంది నేత్ర. ఏవో తేవాలని టౌన్కి వెళ్ళారమ్మా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది శ్యామల నేత్రాని. సరే పిన్ని, రా సుప్పు అంటూ వాళ్ళ గదిలోకి వెళ్తారు. శ్యామల వెళ్ళిపోతున్న నేత్రను చూస్తూ శేఖర్తో, బంగారం లాంటి పిల్ల, కానీ దాని జీవితం ఏంట్రా ఇలా అయిపోయింది? అమ్మా, అది ఇప్పుడిప్పుడే అవన్నీ మర్చిపోతుంది. నువ్వు మళ్ళీ దాని ముందు బాధపడి దానికి గతం గుర్తు చేయకు అని శేఖర్ కసరగానే సరేరా అని ఆలోచించుకుంటూ పనుల్లో పడిపోతుంది. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చిన బస్సు విడిదిల్లు చేరుకుంటుంది. వారు వెనకే కర్ణ, కళ్యాణ్ కూడా చేరుకుంటారు. చుట్టూ 4 పోర్షన్లు కలిపి ఒకటే పెద్ద పెంకుటిల్లు అది. ఇంటి మధ్యలో మాత్రం గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఖాళీగా ఉంటుంది. పాతకాలం నాటి ఇల్లు అయినా పెంకులకు రంగులు, ఇంటి గోడలకు సున్నాలు వేయడం వల్ల కొత్తగా ఉంది. గుమ్మాలకు మామిడి తోరణాలు, గడపలకు పసుపు కుంకుమలతో మరింత కళగా ఉంది ఆ ఇల్లు. నేటి యువత అయిన పెళ్ళికొడుకు స్నేహితులు ఆ ఇంటిని చూసి వావ్ బ్యూటిఫుల్ అంటూ ఆశ్చర్యపోయి చూడసాగారు. అప్పటికే వాళ్ళు వచ్చారని వార్త తెలిసి శేఖర్, శ్యామల, శ్యామల భర్త శ్రీనివాస్, ఇంకొందరు చుట్టాలు వారికి స్వాగతం పలకటానికి వచ్చారు. శేఖర్ వెళ్ళి తనకు కాబోయే బావగారి కాళ్ళు కడిగి బంగారు బ్రాస్లెట్ తన బహుమతిగా ప్రసాద్ చేతికి తొడిగాడు.
తర్వాత వారికి విడిదింట్లో గదులు చూపించి విశ్రాంతి తీసుకోమని పానకాలు పంపించడానికి సిద్ధం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు పిన్ని అంటూ నేత్ర శ్యామల వాళ్ళు చేస్తున్న హడావిడి చూసి అడుగుతుంది. వచ్చావా నేత్ర, ఈ పానకాలు తీసుకెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళకి ఇచ్చిరా అమ్మా, నీకు తోడుగా శేఖరాన్ని నేను పంపిస్తాను, నా తల్లివి కదూ వెళ్ళవా అని శ్యామల అడిగేసరికి నేత్ర అయ్యో పిన్ని నేను వెళ్తాను అని అవి ఇటుపు అని శేఖర్ ఇంకో చిన్నపిల్లాడితో కలిసి విడిదింటికి వస్తుంది. పెళ్ళికొడుకు అమ్మ నాన్న వారి చుట్టాలు అందరూ కింద హాల్ లాంటి పెద్ద గదిలో కూర్చొని ఉంటారు. నమస్కారం అత్తయ్య, నమస్కారం మామయ్య, ప్రయాణం బాగా జరిగిందా, ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారని పానకం తీసుకొచ్చాను, తీసుకోండి అంటూ అందరితో కలిసిపోయి నేత్ర ఒక్కొక్కరికి పానకం గ్లాస్ అందిస్తుంది. బాబూ శేఖర్, ఎవరి అమ్మాయి ఇంత కలివిడిగా ఉంది అంటూ వారిలో ఓ పెద్దావిడ అడిగితే మా పెద్దమ్మ కూతురు బామ్మగారు వైజాగ్లో ఉంటుంది అని సమాధానం చెప్తాడు శేఖర్. పెళ్ళికొడుకు తల్లి నేత్ర గ్లాస్ ఇస్తుంటే తీసుకుంటూ నీ పేరేంటి తల్లి అని ఆప్యాయంగా అడుగుతుంది. నేత్ర అత్తయ్య, పైన గదిలో ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇచ్చిరా అమ్మా. అలాగే అత్తయ్య అంటూ నవ్వుతూ ప్లేట్లో కొన్ని పానకం నింపిన గ్లాసులు ఉంచి పైకి వెళ్తుంది. రే కన్నా ఏం చేస్తున్నావురా, స్టూల్ తెచ్చి గడప దగ్గర వేసి దాని మీదికి ఎక్కుతున్న కన్నాని చూసి అడుగుతారు ప్రసాద్. ఆ బంతిపూల మాల ఊడిపోతుందిరా, దీన్ని కరెక్ట్గా సెట్ చేస్తాను ఆగు అంటూ ఆ మాల తీసి సరిగ్గా పెడుతూ ఉండగా రూంలోకి వెళ్లకుండా అడ్డంగా ఉన్న కన్నాను చూస్తూ నేత్ర హలో మాస్టారు, పూలు బాగున్నాయని పట్టుకెళ్ళిపోతున్నావా అని వినిపించేసరికి కిందికి చూస్తే నేత్ర కనబడుతుంది. ఆమె వైపు వేలు చూపిస్తూ ఆశ్చర్యంగా మీరు, నువ్వు అంటూ కాలు పక్కకి జరిపేసరికి స్లిప్ అయ్యి కింద పడతాడు కర్ణ. కింద పడిన కర్ణాన్ని చూసి నేత్ర గుర్తుపట్టి హే మజ్ను నువ్వా అంటూ ఆశ్చర్యపోతుంది. శబ్దమిని రూమ్లో ఫ్రెండ్స్ అందరూ కర్ణ అంటూ వచ్చి పైకి లేపుతారు. కాలు చిన్నగా బెనకటంతో కర్ణ సరిగ్గా నించోలేడు. ఫ్రెండ్స్ సాయంతో రూంలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెడతారు. నేత్ర కూడా కంగారుగా వెనకే లోపలికి వెళ్తుంది. పవన్ అప్పుడే నేత్రను గమనించి హే అమ్మాయి, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతాడు. వెంటనే కర్ణ మాత్రం అవును ఎవరు నువ్వు, అసలు నువ్వేంటి ఇక్కడ అంటాడు. ఇంకా అదే ఆశ్చర్యంతో నేత్ర పెళ్లి కూతురు మా పిన్ని కూతురు అని చెప్తుంది. సమాధానానికి కర్ణకి అర్థమై ఓహో అంటాడు. అండ్ థ్యాంక్స్, నాకు ఇష్టమైన చున్ని కాపాడినందుకు అంటుంది నేత్ర. అదేం పర్లేదు, ఇట్స్ ఓకే అంటాడు కర్ణ. అక్కడున్న అందరూ అయోమయంలో అర్థం కాక ఉంటే పవన్ హలో మేం కూడా ఇక్కడున్నాం, కొంచెం తెలుగులో మాట్లాడతారా అంటాడు. నేత్ర పానకం గ్లాస్ ఒక్కొక్కరికి ఇస్తూ అదేంటి మేము తెలుగులోనేగా మాట్లాడుతున్నాం అంటుంది నవ్వుతూ. అప్పుడు పవన్ తెలుగులో మాట్లాడడం అంటే కొంచెం మాకు కూడా అర్థమయ్యేలా మాట్లాడడం, మీ ఇద్దరు ఒకరికొకరు ముందే తెలుసా? కర్ణ జరిగిన విషయం చెప్పగానే అందరూ ఓహో అనుకుంటారు. అందరూ తాగేశాక నేత్ర గ్లాసులు తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా కర్ణ పిలుస్తాడు. ఓయ్ జుమ్కి, నా గ్లాస్ తీసుకెళ్ళవా? నేత్ర వెనక్కి చూసి ఉండనివ్వబోయి మళ్ళీ వస్తానుగా అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. కర్ణ ఫ్రెండ్స్ అందరూ కళ్ళతో సైగ చేసుకుంటారు. నేత్ర ఇంటికి వచ్చి ఆయింట్మెంట్ వెతికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తుంది. సరాసరి కర్ణ దగ్గరికి వచ్చి తన కాలు పట్టుకుని ఏది ఎక్కడ నొప్పి చెప్పు అంటూ చనువుగా అడిగేసరికి అందరూ నోరు వెళ్ళబెడతారు. కర్ణ మొహమాటంగా అయ్యో వద్దు, తగ్గిపోతుంది, వదిలే ప్లీజ్ అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ను చూస్తూ. నేత్ర కర్ణకాలి మడమకి ఆయింట్మెంట్ రాస్తూ నా వైపు చూస్తూనేగా పడిపోయావు, సో నాదే ఈ బాధ్యత, 2 నిమిషాలు ఊరుకో కసురుతున్నట్లుగా అనేసరికి కర్ణ సైలెంట్ అవుతాడు. నేత్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే కర్ణ చిన్నగా నవ్వుతూ షీ ఈజ్ సో స్వీట్ అంటాడు. ఫ్రెండ్స్ అందరూ అరుస్తూ ఆహా ఓహో స్వీటా అబ్బో అని గోల చేస్తారు. ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? శ్యామల కళ్ళల్లో కంగారు చూసి శేఖర్ అడుగుతాడు. మీ కాంతమ్మమ్మ వస్తుందంట్రా, ఆవిడ గురించి నీకు తెలుసు కదా, మనిషి పొట్టైనా 2 దేశాలను కూడా వెడగొట్టేస్తుంది ఆవిడ నోటితో. నేత్రాను ఆవిడ మాటలతో ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని భయంగా ఉందిరా. శేఖర్ చేతులు పట్టుకొని కంగారు తగ్గించుకుంటూ చెప్తుంది శ్యామల. శేఖర్ కూడా ఒక నిమిషం ఆలోచించి నిజమే అమ్మా, ఆవిడ నోటికి హద్దు ఉండదు. నేత్ర ఆవిడ కంటికి కనబడితే ఏదో ఒకటి అనకుండా ఉండదు. ఈ పెళ్ళి అయ్యే వరకు ఆవిడ కంట్లో నేత్ర పడకుండా చూసుకోవాలమ్మా అంటాడు. సరేరా, ఈ లోకం దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని బాధపడతారు. ఆ సాయంత్రానికి నేత్ర తీసుకొచ్చిన బ్యూటీషియన్ సుప్రియకు అన్ని రకాల ఫేషియల్స్ చేసి చేతులకు కాళ్లకు అందంగా మెహందీ పెడుతుంది. నేత్రను కూడా పెట్టుకోమంటే ఇలాంటివి నా జీవితంలో ఎప్పుడో పోయాయి సుప్పు, ఇప్పుడు నువ్వు పెట్టుకో చాలు అనేస్తుంది. సుప్రియ ఇంకా ఎక్కువ కదిలించకుండా సైలెంట్ అయిపోతుంది.
రాత్రి భోజనాలు పెళ్ళికొడుకు వాళ్లకు వడ్డించడానికి నేత్ర కూడా వెళ్తుంది. అందరూ కనిపిస్తారు కానీ కర్ణ కనపడడు. కాలునొప్పి ఇంకా తగ్గలేదేమో అనుకుని ఒక ప్లేట్లో భోజనం పెట్టి గదికి తీసుకెళ్తుంది. అప్పుడే బయటికి రాబోతున్న కర్ణ, అప్పుడే లోనికి వెళ్ళిపోతున్న నేత్ర ఇద్దరూ చూసుకోకుండా గుద్దుకుంటారు. కర్ణ ముక్కుకి నేత్ర నుదురు తగలడంతో ముక్కు రుద్దుకుంటూ చూసుకోవచ్చుగా అంటాడు. నేత్ర, తాడి చెట్టు అంత ఉన్నావు, నువ్వు చూసుకోవచ్చుగా, పోనీలే పాపం నడవలేవు కదా అని భోజనం తెస్తే, అవును నువ్వు నడిచేస్తున్నావా అని కాలువైపు చూసి అడుగుతుంది. నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగి కాలు ఫ్రాక్చర్ అయిందా నడవలేకపోవడానికి, నువ్వు చేసిన ట్రీట్మెంట్కి అది అప్పుడే తగ్గిపోయింది అంటాడు. నేత్ర, హో గుడ్, మరి ఎందుకు కిందికి రాలేదు, నీకోసమే భోజనం తీసుకొచ్చాను, రాలేవేమో అని. కరుణ, సరేలే ఎలాగో తెచ్చావు కదా, నాకు కిందికి రావాలని లేదు, ఇలా ఇవ్వు తింటాను అంటూ నేత్ర చేతిలో భోజనం ప్లేట్ తీసుకుంటాడు. తను తినే వరకు అక్కడే ఉండి ఏవేవో కబుర్లు చెప్పి తిన్నాక ప్లేట్ పట్టుకొని కిందికి వస్తుంది. గదిలో నుంచి ప్లేట్తో కిందికి రావడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కర్ణ దగ్గరికి వెళ్తారు. పవన్, ఏరా కర్ణ, భోజనం బాగుందా అని వ్యంగ్యంగా అడగడం తెలియని కర్ణ, బాగుందిరా, స్పెషల్లీ గుత్తి వంకాయ అయితే మరీ అదిరిపోయింది అని చెప్తాడు. కర్ణ వాళ్ళని చూసేసరికి నలుగురు చేతులు కట్టుకొని కర్ణ వైపు ఒక కనుబొమ్మ ఎగరేసి చూస్తూ ఉంటారు. ఏంట్రా అలా చూస్తున్నారు, నాకు కాలు నొప్పి తగ్గలేదేమో అనుకుని పైకి తీసుకొచ్చిందిరా, అందుకే కిందికి రాలేదు, సారీ అంటాడు నవ్వుతూ కర్ణ. పవన్ ఇలా అడుగుతాడు. ఆహా, ఎవరు తీసుకొచ్చారు? కర్ణ ఇలా అంటాడు. అదేరా జుంకీ పిల్ల. పవన్, ఆ అమ్మాయి పేరు ఏంటో తెలుసా? కర్ణ, తెలీదు, పేరుతో పనేముందిరా పవన్, ఆ అమ్మాయి పేరు నేత్ర. కర్ణ మనసులో నేత్ర, వావ్. పవన్ ఇలా అంటాడు. ఇంకో విషయం, అమ్మాయి మన ప్రసాద్ గాడికి కాబోయే మరదలు, సో నువ్వు తనకు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏమైనా జరిగితే అసలే ప్రసాద్ గాడి కల వాడి పెళ్ళి, చచ్చిపోతాడు వాడు, ముందే చెప్తున్నా. కర్ణ అప్పుడు, హే అలాంటిదేం లేదురా, ఆపు, అయినా నా గురించి మీకు తెలుసు కదా, అమ్మాయి అందం చూసి పడే టైప్ కాదు నేను. ఇలాంటి డైలాగులు వేసేవాళ్లే అందరికన్నా ముందు ప్రేమలో పడతారు, అందుకే చెప్తున్నా అంటాడు పవన్. సరే సరే, అమ్మాయికి దూరంగా ఉండాలి అంతే కదా, ఓకే, ఇంక వదిలేయండి. కాంతం పిన్ని గారు బాగున్నారా? ఎదురు వెళ్తూ అడిగింది శ్యామల. బాగోపోతే ఇక్కడి వరకు వస్తానా ఏంటి, బాగుండబట్టే వచ్చానులే. ఇంతకీ ఏది పెళ్ళికూతురు, లోనికి వచ్చి కూర్చుంటూ అడిగింది కాంతం. పిలుస్తాను పిన్నిగారు. సుప్రియ, మీ కాంతం అమ్మమ్మగారు వచ్చారే, ఇలారా అని టెన్షన్గా పిలుస్తుంది శ్యామల. సుప్రియ బయటికి రాగానే, ఏంటి పెళ్ళికూతురా ఎలా ఉన్నావు, ముఖంలో నవ్వు లేదు కళ లేదు, ఏంటే కొంపదీసి నీకు ఈ పెళ్ళిష్టం లేదా ఏంటి, ఎవరినైనా ప్రేమించావా అని అడగడంతో సుప్రియ ఇబ్బందిగా శ్యామల వైపు చూస్తుంది. శ్యామల అర్థం చేసుకుని, అదేం లేదులే పిన్ని, సుప్రియ ఏదో రెడీ అవ్వాలి అన్నావుగా, వెళ్ళు అంటుంది. సుప్రియ హమ్మయ్య అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. శ్యామల, కాఫీ తెమ్మంటారా పిన్ని? కాంతం, కాఫీ ఎందుకు లేవే, చల్లగా మజ్జిగ తీసుకురా, అలాగే పిన్ని అంటూ కంగారుగా వెళ్ళిపోతుంది. ఆమెకు ఓ పక్క నేత్ర వచ్చేస్తుందేమో అన్న టెన్షన్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఫస్ట్ పార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్.